Hello viewers, welcome to my channel. ఈరోజు మనం మెన్సురేషన్ క్షేత్రమితిలో మోడల్ పేపర్ ప్రీవియస్ పేపర్స్ చూద్దాము. ప్రీవియస్ బిట్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ బిట్స్, ప్లీజ్ subscribe my channel and press the bell icon. Afterwards you press all. Afterwards you will get all notifications. Okay friends, so here AP TET paper 1 mensuration kshetramiti previous questions. Okay, very important questions. Find the perimeter of a triangle whose sides are 8 cm, 7 cm and 5 cm. Perimeter of a triangle అంటే ఏంటి? చుట్టుకొలత. ట్రయాంగిల్ చుట్టుకొలత. A B C. AB 8 cm, BC 7 cm, AC 5 cm. So perimeter of a triangle is AB plus BC plus AC. AB 8 centimeters, BC 7 centimeters plus AC 5 centimeters. How much? 8 plus 7, 15, 15 plus 5, 20 centimeters. Okay, perimeter of a triangle is 20 centimeters. Then చుట్టుకొలత 20 centimeters. AB plus BC plus AC. Okay friends, next one. A parallelogram with 4 sides of equal length is called. ఏమంటాం? 4 sides ఈక్వల్ లెంత్ అయితే పారలోగ్రామ్ ఎలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది పారలోగ్రామ్. ఇవన్నీ ఈక్వల్ సైడ్స్, 4 sides ఈక్వల్ అయితే ఏమవుతుంది? రాంబస్ అవుతుంది. ఓకే, సో రాంబస్ ఆన్సర్ ఇస్ rhombus. Next, if the two cubes are placed side by side, then dimensions of the resulting cuboid be. ఇప్పుడు 2 cubes ఒక సైడ్కి ఒక సైడ్ ఉన్నాయనుకోండి, వాటి డైమెన్షన్స్ ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్ అంటున్నాడు. సపోజ్ దిస్ ఈస్ క్యూబ్, దిస్ ఈజ్ 1 క్యూబ్, దీని సైడ్కి ఇంకో క్యూబ్ ఉంది. దిస్ ఈజ్ 1 క్యూబ్. ఓకే, సో ది డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆన్సర్ ఏంటంటే ది లెంత్ ఈజ్ ది measurement only increases. B only increases. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కానీ బ్రెత్ ఇంక్రీజ్ అవ్వదు, హైట్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ లెంతే ఇంక్రీజ్ అవుతుంది. మెజర్మెంట్స్ అంటే దీని సైజ్ మనం పెంచినా కొద్దీ లెంత్ మాత్రమే ఇంక్రీజ్ చేయగలుగుతాం, ఎందుకంటే స్క్వేర్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక ఒక లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇంకేమీ ఇంక్రీజ్ అవ్వవు, డిక్రీజ్ అవ్వవు. ఓకే, సో ద లెంత్ ఈస్ ది మెజర్మెంట్ బి ఓన్లీ ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్, ఏ ట్రయాంగిల్ విత్ ఆల్ ది 3 sides ఆర్ అన్ఈక్వల్ ఇన్ లెంత్ ఈజ్ కాల్డ్. అంటే ఏంటి? ట్రయాంగిల్లో 3 sides ఈక్వల్గా ఉండవు, సమానంగా ఉండవు. 3 భుజాలు సమానంగా ఉండవు. త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉండని త్రిభుజాన్ని ఏమంటాము? స్కాలిన్ ట్రయాంగిల్ అంటాం. స్కాలిన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజము. విషమబాహు త్రిభుజం. ఓకే, ABC. Here this side unequal, all sides are
అన్ఈక్వల్, ఇది ఇది అన్ఈక్వల్ అంటే ఈక్వల్గా లేవు, ఏ సైడ్ సమానంగా లేదు. ఇది ఒకరా పొడవు ఉంది, ఇది ఒకరా పొడవు ఉంది, ఇది షార్ట్ ఉంది, అలా. ఓకే, అలా. ఓకే, స్కాలిన్ ట్రయాంగిల్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్కాలిన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం. ఓకే, acute angle means, what is an acute angle? acute angle అంటే అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యాంగిల్స్ ప్రకారంగా 3 రకాలు ఉంటాయి త్రిభుజాలు. భుజాల ప్రకారంగా 3 రకాలు ఉంటాయి కదా. యాంగిల్స్ ప్రకారంగా acute యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, ఓకే, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అలా కదా. సో acute యాంగిల్ అంటే ఏంటి? లెస్ దెన్ 90 degrees ఉన్న యాంగిల్ని, అంటే ఏంటి? లెస్ దెన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్. ఓకే ఫ్రెండ్స్, లెస్ దెన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్. అంటే 4లో 1 వంతు, అంటే పావు వంతు రెవల్యూషన్ చేస్తే పావు వంతు ఉంటుంది యాంగిల్. ఓకే, నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పిరమిడ్. ట్రయాంగులర్ పిరమిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? ట్రయాంగులర్ పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకే, 1 2 3 4 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 4 ఫేసెస్. ట్రయాంగులర్ పిరమిడ్ హ్యావ్ 4 ఫేసెస్. 4 ముఖాలు గలది. ఓకే, ఇది నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. 15th క్వశ్చన్ ఇక్కడ రాశాను, ఇది 7th క్వశ్చన్. A rhombus with its right angle is called. The rhombus with its right angles is called. Rhombus లో రైట్ యాంగిల్స్ ఉంటే ఏమంటాము? ఇవి రైట్ యాంగిల్స్, 4 రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ అలా ఉంటే మొత్తం 360 degrees అవుతుంది, అంటే స్క్వేర్, చతురస్రం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. క్యూబాయిడ్లో ఫేసెస్ ఎన్ని ఉంటాయి? ముఖాలు ఎన్ని ఉంటాయి? క్యూబాయిడ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, క్యూబ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, క్యూబ్ రెక్టాంగులర్ షేప్ రావాలి, దీర్ఘ చతురస్రాకారంగా వస్తుంది. ఓకే, అగ్గిపెట్టె ఎగ్జాంపుల్. దిస్ ఇస్ క్యూబాయిడ్. ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 4 6 1 2 outside 3, in this side 4, surface 5, this surface 6 faces ఉంటాయి. ఓకే, 6 faces. The angle larger than a right angle and less than a straight angle. Okay, the angle larger than a right angle and less than a straight angle. Right angle అంటే ఎంత? 90 degrees.
స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత? 180 degrees. ఓకే, అంటే రైట్ యాంగిల్ కంటే ఎక్కువ, స్ట్రైట్ యాంగిల్ కంటే తక్కువ, అంటే లెస్ దెన్ 90 degrees, గ్రేటర్ దెన్ 180 degrees ఉండేది ఏం యాంగిల్ ఉంటుంది? అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం ఉంటుంది కదా. అబ్ట్యూస్ యాంగిల్. అధిక కోణం less than 90 degrees, greater than 180 degrees. Okay. Number of plane surfaces of a cylinder are. సిలిండర్కి స్తూపాకారంలో ఉన్నదానికి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి? 1, పైది, లాస్ట్ది, కిందిది 2 సర్ఫేసెస్. ఇలా ఉంటుంది కదా సిలిండర్. దిస్ ఈజ్ 1 సర్ఫేస్, దిస్ ఈజ్ another surface. Two surfaces. Okay. Next one, the number of lines of symmetry in a rhombus. Rhombus లో ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది? లైన్స్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక షేప్ని సమభాగంగా కట్ కావడం, అంటే 2 సైడ్స్ షేప్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ రాంబస్ ఎలా కట్ అవుతుందో. ఇది ఒక డయాగ్నల్గా, ఇది ఒక డయాగ్నల్గా కట్ అవుతుంది. అవునా? నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. దిస్ ఈజ్ వన్ లైన్, సేమ్ షేప్. ఈ షేప్లో సేమ్ హాఫ్స్ వస్తాయి, హాఫ్లో ఏరియాస్ సేమ్ ఉంటాయి. ఓకే, అలాగే ఇలా హారిజంటల్గా చూసిన ట్రయాంగిల్స్ 2 వస్తాయి, ఇటు ఇటు, సేమ్ షేప్, లైన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, సో అలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ఏ రాంబస్ ఎన్ని ఉన్నాయి? 2 లైన్స్, 1, 2, వర్టికల్ లైన్ అండ్ హారిజంటల్ లైన్, 2 డయాగ్నల్స్. ఓకే, నెక్స్ట్, ది బుక్ ది ఎలిమెంట్స్ వాజ్ రిటన్ బై. ఎలిమెంట్స్ అనే బుక్ ఎవరు రాశారు? మ్యాథమెటిషియన్ యూక్లిడ్. ఓకే, ఇంగ్లాండ్ దేశస్థుడు. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ యాన్ ఆక్టాగాన్ ఈజ్. ఆక్టాగాన్ అంటే ఏంటి? షడ్భుజం. షడ్భుజం అంటే షడ్భుజాల గలది. ఎన్ని? షడ్భుజం అంటే 8 సైడ్స్. ఆక్టాగాన్కి 8 సైడ్స్ ఉంటాయి. 8. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈక్వల్ టు బీసీ. దిస్ ఇస్ జామెట్రీ పీస్. ఓకే, ఇవి జామెట్రీ పీస్లో కూడా కొన్ని వచ్చాయి, కొన్ని మెన్సురేషన్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, in triangle ABC, AB equal to BC and angle B equal to 70 degrees. Angle A equal to how much? Just you look at this side. In a triangle ABC, this is triangle ABC. A, B, C. Okay friends, AB equal to BC. This one equal to this one. Same lengths, sides are same. Okay, వీటి లెంగ్త్స్ సేమ్ ఉంటాయి. And angle B is 70 degrees. This is 70 degrees. Okay friends, angle B 70 degrees ఉన్నప్పుడు then angle A ఎంత ఉంటుంది? Okay friends, అంటే
దిస్ వన్ 70 degrees అయినప్పుడు దిస్ వన్ ఎంత మొత్తం ఎంత ట్రయాంగిల్ అంటే ఎంత యాంగిల్ టోటల్ యాంగిల్ 180 degrees. 180 degreesకి చూసుకున్న ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఇంకొక యాంగిల్ ఎంత యాడ్ చేస్తే దీనికి 180 వస్తుంది? 70కి ఎంత యాడ్ చేయాలి? 130 110 degrees యాడ్ చేయాలి. 110 degrees యాడ్ చేయాలంటే బి యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 180 degrees అన్నాము. 180 degreesకి యాంగిల్ బి వాల్యూ 70 degrees. ఓకే, 70కి 110 యాడ్ చేస్తే 180 వస్తుంది. ఓకే, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి 110, ఏ ప్లస్ బి 110 అంటే దీన్ని డివైడ్ చేయండి. 55 ప్లస్ 55, ఏ 55 బి 55. ఓకే, 70 ప్లస్ 55 ప్లస్ 55 ఈక్వల్ టు 180 degrees. దిస్ ఈస్ బి, దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ సి. బి ఇచ్చారు కనుక ఏ సి చెప్తున్నాం. అంటే మనం ఎంత తీసుకోవాలి? యాంగిల్ ఒక సైడ్ అడిగారు కనుక 55 degrees. ఓకే, యాంగిల్ ఏ 55 degrees. వన్ సైడ్ అడిగింది, ఏ యాంగిల్ ఎంత అన్నారు, ఏ యాంగిల్ ఏ ఎంత అన్నారు కనుక 55 తీసుకుంటే సరిపోతుంది ఆన్సర్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 55 degrees. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. Here see, in an exterior angle of a triangle is 120 degrees and one of the interior opposite angle is 70 degrees. The other interior opposite angle is, okay, solution, 15th solution here. First you draw triangle. This is one triangle. Exterior means ఇది మొత్తం ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్ కి ఎక్స్టీరియర్ మీన్స్ దిస్ వన్. ఓకే, సో దిస్ యాంగిల్ ఈస్ 120 degrees. ఇక్కడ అన్నది అది అంటే త్రిభుజానికి యువతల ఉన్నది 120 degrees. అండ్ వన్ ఆఫ్ ది ఇంటీరియర్ అపోజిట్ యాంగిల్ ఈస్ 70 degrees. దీనికి అపోజిట్గా 70 degrees యాంగిల్ ఉంది. దీనికి అపోజిట్గా అంటే ట్రయాంగిల్లో ఇన్సైడ్ లోపల. ది అదర్ ఇంటీరియర్ అపోజిట్ యాంగిల్ ఈస్ అంటే దీనికి అపోజిట్ యాంగిల్, ఇంటీరియర్ అపోజిట్ యాంగిల్ ఏముంటుంది అంటే ఈ లోపల ఏముంటుంది. సపోజ్ దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి. ఓకే, యాంగిల్ బి ఈస్ 70 degrees given and exterior angle, outside angle given 120 degrees. We have to find out interior angle of A. Okay, interior opposite angle కనుక్కోవాలి. అంటే మనకి ఎప్పుడు కూడా ఈ ట్రయాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. లోపల కోణాలు మొత్తము ఈజ్ ఈక్వల్ టు బయట కోణము. ఓకే, అంటే 70కి ఎంత యాడ్ చేస్తే 120 వస్తుంది? 50 degrees యాడ్ చేస్తే 120 degrees వస్తుంది. అంటే ఎంత రాయని యాంగిల్, దీనికి అపోజిట్ యాంగిల్ 50 degrees. ఓకే, సో opposite interior
total triangle is equal to exterior angle of the triangle. ఓకే, ఇప్పుడు కూడా ఇంటీరియర్ యాంగిల్కి మొత్తం దీని ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, సమానంగా ఉంటాయి. ఇంటీరియర్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఉంటాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ ట్రయాంగిల్ 180 రావాలి కదా. 70 + 50 ఎంత? 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో ట్రయాంగిల్లో ఈక్వల్గా ఉంది. ఇక్కడ మీకు ఇంకా వెరిఫై అవ్వాలంటే 70 + 50 ఎంత? 120. ఓకే, 120కి ఇంకెంత యాడ్ చేయాలి? ఇక్కడ 60 యాడ్ చేస్తే 180 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది. ఓకే, సో దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్. Interior of triangle 120 degrees equal to exterior of triangle 120 degrees. Okay, very important question. Okay friends, so thank you for watching. We will meet in the next video.